కచుడు. శుక్రాచార్యుల వారి కుమార్తె దేవయాని. శుక్రాచార్యుల వారు రాక్షసరాజైనటువంటి వృషపర్వుడికి మంత్రి. బృహస్పతి కుమారుడైనటువంటి కచుణ్ణి దేవతలందరూ ప్రార్థన చేశారు, నువ్వు త్రికరణ శుద్ధిగా గురువుని సేవించు, గురువు దగ్గర మృత సంజీవని విద్య తెలుసుకో. ఆయన దగ్గర ఆ విద్య ఉన్న కారణం చేత చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తున్నాడు శుక్రుడు. మనకి అలా బ్రతికించగలిగినటువంటి ఆ మంత్రశక్తి లేదు. ఆ కారణం చేత రాక్షసుల చేతిలో మడిసిపోయిన దేవతలు మళ్లీ ప్రాణం పొందే అవకాశం కలగట్లేదు. కాబట్టి గురువుని సేవించి నువ్వు ఆ విద్య నేర్చుకో. ఆయన వెళ్ళి అదే చెప్పాడు, నేను బృహస్పతి కుమారుణ్ణని చెప్పాడు. అంతే గౌరవించాడు శుక్రాచార్యుల వారు, ఆదరించాడు, దగ్గర కూర్చోబెట్టుకున్నాడు, చదువు నేర్పుతున్నాడు. ఇక్కడ విచిత్రం ఒకటి ఉంది, శుక్రాచార్యుల వారికి అధిగమించలేని బలహీనత ఒకటి ఉంది. ఏమిటా బలహీనత అంటే ఆయనకు ఒక్కతే కూతురు దేవయాని. ఆయన ఆ దేవయాని మనసు గాయపడడాన్ని కించిత్ ఇష్టపడడు. దేవయాని ప్రీతి చెందితే శుక్రాచార్యుల వారు చాలా రెట్లు ప్రీతి చెందుతాడు. దేవయాని ప్రీతి పొందకపోతే శుక్రాచార్యుల వారు ప్రీతి పొందారు. కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని పొందాలంటే దేవయాని ప్రీతి కూడా పొందాలి. అయితే ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. అలాగే ప్రవర్తించాడు కచుడు. కచుడు బాగా శుక్రాచార్యుల వారిని దేవయానిని సేవించినటువంటి కారణం చేత చాలా ప్రీతి పొందుతున్నాడు శుక్రాచార్యుల వారు ప్రతిరోజు. ఈయన ప్రీతి ఎక్కువైపోతే ఏదో ఒక రోజున మృత సంజీవని విద్యని ఉపదేశం చేసేస్తాడు గురువుగారు. కాబట్టి ఇవ్వకుండా చెయ్యాలి అంటే గురువుగారు లేకుండా చేస్తే వీళ్ళకే ప్రయోజనం ఉండదు, మళ్ళీ మృత సంజీవని విద్య ఉండదు, ఆ విద్య గురువుగారితో ఉంది. కాబట్టి గురువుగారు వాళ్ళకి కావాలి. ఉండకూడని వాడెవరు? దేవతల నుంచి వచ్చిన వాడు కచుడు. కాబట్టి కచుడు లేకుండా చేద్దాం. కచుడు లేకుండా చేయాలంటే ఏం చేయాలి? కచుడిని చంపేయడమే. అలాగే కచుడు ఒక రోజున ఆవుల్ని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి ఆ ఆవుల్ని మేపుతున్నాడు. మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది, ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఇప్పుడు ఉంటుంటాడు. నిన్ననే మీతో నేను మనవి చేసి, ఆ పరదేవత ఉంటుంది. కదలిక అన్నది మీరు ఎప్పుడు చెప్పినా అది పరదేవతానుగ్రహము అని మీరు గుర్తుపెట్టుకోవాలి. కదలికలన్నీ ఆగిపోయినటువంటి స్థితిలో అంతర్ముఖుడై సమాధి యందు శివుడితో రమిస్తూ తాను శివుడుగా నిలబడిపోయిన స్థితిలో శివుడు తప్ప మిగిలిన కదలికలు ఎప్పుడు ఉన్నా అదంతా పరదేవతానుగ్రహమే. ఆ పరదేవతానుగ్రహము లోపించిందో కదలిక ఇంకొకలా మారిపోతుంది. కదలిక ఇంకొకలా మారిన క్షణంలో పతనం ప్రారంభమైపోతుంది.